ఏమిట్రా అందరూ వెళ్ళిపోతున్నారు, ఏమైంది? ఆగండి రా, ఆగండి. ఏమిట్రా ఇది వేళగాని వేళ సైరన్ మోగుతుంది? మనం స్ట్రైక్ చేస్తున్నాం. స్ట్రైకా? ఎందుకు? ఎందుకేమిటి? ఈ చాలీచాలం జీతాలతో మనం సగం కడుపుతుంటూ ఎలా వెళ్తున్నామో నీకు తెలీదు? అందుకే వాళ్ళ నుంచి స్ట్రైక్ చేస్తున్నాం. సమ్మె చేసే ముందు ఆ స్లై గారిని అడిగారా? ఇంకా అడిగేదేమిటి? అడిగినా పెంచడాయన. ఆ గాజు గదిలో ఉండే వాళ్ళకి మనలాంటి బూజు గుడిసెల్లో ఉండే వాళ్ళ మొర వినిపించదు. అందుకే స్ట్రైక్ చేస్తున్నాం. అలా తొందరపడితే ఎలా రాజు? శాంతంగా పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది కుదరలేదనుకో అప్పుడు సమ్మో మరొకటో ఆలోచించాలి. మీరు ఉండండి, నేను వెళ్ళి మాట్లాడొస్తాను. తప్పకరా. సైరన్ కూతతో ఫ్యాక్టరీ మూతపడింది కదా, తమ కళ్ళు చల్లబడ్డాయి కదా, ఇంకెందుకు వచ్చారు ఇక్కడికి? కార్మికుల గోడు తమతో విన్నవించుకుందామని. అబ్బా, కార్మికులు, విప్లవం, తిరుగుబాటు ఇవన్నీ తమకెప్పుడు వంట పట్టాయి నాయన? నీ పప్పులే నా దగ్గర ఉడకవు. వెళ్ళు వెళ్ళు. ఏడి చెవులేరా, హాస్యాల తర్వాత నేను చెప్పేది కాస్త ప్రశాంతంగా విను. ధరలు చూడబోతే రోజు రోజుకి ఆకాశాన్ని అంటున్నాయి. నీకు తెలియని విషయం కాదు కదా. కాయ కష్టం చేసేవాళ్ళు అర్ధాకలతో పనిచేయడం మనకు మాత్రం క్షేమమా చెప్పు? ఒరే లక్ష్మీపతి, నీకేనా చెప్పేది? ఒరే రంగా, ఒరే లక్ష్మీపతి అని పిలిచి మా అమ్మను గుర్తు చేసేవరా? అది సరేరా, మనం కార్మికులకు జీతాలు పెంచకపోతే వాళ్ళకి సంవత్సరాలు కూడా గడవని స్థితి వచ్చింది. ఒరే రంగా, నా జీవితానికి నువ్వు చుక్కానివిరా. నీ చలవ వలన నేను ఇంతటి వాడిని అయ్యానురా. అటు కార్మికుల క్షేమాన్ని, ఇటు ఫ్యాక్టరీ క్షేమాన్ని నీకంటే కోరే వాళ్ళు ఎవరుంటారు చెప్పరా? జీతం నువ్వు ఎంత పెంచమంటే అంత పెంచుతాను. చాలా సంతోషం, నా మాట నిలబెట్టావు. ఏమన్నారు బాబాయ్? ఏమంటారు? అయ్యగారు మన జీతాలు పెంచడానికి ఒప్పుకున్నారు. ఏంటన్నా? ఇదిగోనమ్మా, ఇవాళ జీతాలు ఇచ్చారు. ఈ నెల 50 రూపాయలు అదనంగా వచ్చాయి. లక్ష్మి, లక్ష్మీపతి ఇంత సంపాదించి ఇంత పెద్దవాడయ్యాడా? ఇవాళకే నా మాట అంటే ఎంత గురనుకున్నావు? వర్కర్స్ కి జీతాలు పెంచాలని ఒక్క మాట చెప్పానంతే, మొత్తం అందరికీ పెంచేశాడు. నీ దగ్గర అప్పు తీసుకుని వ్యాపారం పెట్టిన మనిషి కదా నాన్న. కాకపోతే రేవు దాటిన తర్వాత తెప్ప తగలట్లేదు. అది ఆయన గొప్పతనం. నిజమేనుకోమ్మా, ఈ రోజుల్లో అలాంటి మనుషులు ఎంతమంది ఉన్నారంటావు? అక్క, రేపటి నుంచి నా పాకెట్ మనీ కూడా పెరగాలి. నువ్వు ఇచ్చిన రూపాయి బొత్తిగా చాలటం లేదు. గీత, రాబడితో పాటు ఖర్చు పెరుగుతుంది. అన్నిటికీ రేట్లు పెరిగినాయి. బ్లాక్ లో కొనాల్సి వస్తుంది. అమ్మబోతే అడివి, కొనబోతే కొరివిలాగా ఉంది. ఇందా నీ రూపాయి. చూడు, మళ్ళీ మాట్లాడితే 10 రూపాయకి దిగిపోతుంది. చూడు నాన్న. నాదేం లేదమ్మా, అంతా అక్క ఇష్టమే. సరే, ఆ రూపాయి సర్దుకుంటానులే. వెళ్ళు. లచ్చమ్మా,